బై వన్ గెట్ వన్ ఫ్రీ 2 hours 12 minutes రన్ టైంతో జియో సినిమాలో స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమాని చూసిన తర్వాత నాకైతే తల ఎక్కడుందో తోక ఎక్కడుందో తెలియని విధంగా చేసి పడేశారనిపించింది. ఒకసారి పోకర్ గేమ్ అంటారు, ఇంకొకసారి హీరోయిన్తో లవ్ అంటారు, ఇంకోసారి వేరే ఊరికి వెళ్ళి అక్కడ పోస్ట్ మ్యాన్తో సీన్స్. అయితే క్లైమాక్స్ చూసాక అర్థమైంది అసలు స్టోరీ రివెంజ్ అని. నాకైతే నచ్చలేదండి. మెయిన్గా ఈ జియో సినిమా తెలుగు డబ్బింగ్ ఎంత వరస్ట్గా ఉంటుందంటే అసలు చిన్నపిల్లాడి రోల్కి ఎవరో ముసలి వాళ్ళు డబ్బింగ్ చెప్పినట్టు. సగం సినిమా ఎక్స్పీరియన్స్ని ఇదే తినేసింది నాకు. కాంతారా ఫేమ్ కిషోర్ గారితో ఉండే కొన్ని సీన్స్ తప్ప ఇంకేం నచ్చలేదు. నాకైతే ఈ సినిమాలో ఉన్న వాళ్ళ ఫేసెస్ ఎవరివి తెలియదు, ఒక కిషోర్ గారు తప్ప. అందరూ కొత్త యాక్టర్స్ లానే అనిపించారు. ఫ్యామిలీస్ చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే స్టార్టింగ్లో కార్టూన్లో చూపిస్తూ ఒక చిన్న కథ చెప్పి ఇద్దరు కవల పిల్లలైన హీరోస్ని చూపిస్తారు. ఇదిలా ఉంటే హీరోయిన్తో ఇద్దరిలో ఒకరికి లవ్ సీన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడే ఏం జరిగింది, తర్వాత వీరు వేరే ఊరికి ఎందుకు వెళ్ళారు, ఏమైంది అన్నది స్టోరీ. ముందు చెప్పినట్టుగానే కాంతారా ఫేమ్ కిషోర్ గారు ఉన్నప్పుడు మాత్రం కొంచెం చూడాలనిపించేది. ఇంకా స్క్రిప్ట్లోని థాట్ మైనస్ పాయింట్స్. స్టార్టింగ్ మొదలు ఏం చెప్పాలనుకున్నారో, ఏం చూపిద్దాం అనుకుంటున్నారో, ఇటు నుండి ఇటుపోతుందో, తీసిన వాళ్ళకైనా క్లారిటీ ఉందో లేదో అనే డౌట్ విపరీతంగా మెయింటైన్ అయింది నాకు త్రూఅవుట్ మూవీలో. హారబుల్ తెలుగు డబ్బింగ్తో, ఎవరో కూడా తెలియని ఫేసెస్తో, బోర్ కొట్టించే సీన్స్తో సినిమా ముందుకెళ్తుంటే ఎక్కడ లేని చిరాకు పుట్టి అసలు స్టోరీ ఏంటి అనే డౌట్ వచ్చింది. క్లైమాక్స్ చూస్తే కానీ అర్థం కాలేదు. ఊరు బాబోయ్ అసలు పాయింట్ రివెంజ్ అయితే మన తెలుగు సినిమాల్లో ఎన్నోసార్లు చూసిన అదే పాయింట్ అయితే దానికి అప్రోచ్ ఇలానా అనిపించింది. ఇంకా లో ప్రొడక్షన్ వాల్యూస్. ఇంకా ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు దీని గురించి. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే బోరింగ్ ఫిల్మ్ విత్ నో క్లారిటీ. నాకైతే ఏమాత్రం ఎంటర్టైనింగ్గా అనిపించలేదు, ఇన్ఫర్మేటివ్గా కూడా అసలు లేదు. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.